మిడిల్ ఈస్ట్లో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? మధ్యప్రాచ్యంలో రాజకీయాలు మారుతున్నాయా? మనందరూ తెలుసు, మిడిల్ ఈస్ట్ అనగానే షియా సున్నీ రాజకీయాలు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన గేమ్ మొత్తం మార్చేశారా? అంటే మార్చేశారనే చెప్పాలి. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్లో ఉన్నారు. ఆయన ఖతార్ వెళ్ళారు, సౌదీ వెళ్ళారు, యుఏఈ వెళ్ళారు. అసలు డొనాల్డ్ ట్రంప్కి మిడిల్ ఈస్ట్ మీద ఇంత ప్రేమ ఏంటి? ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క సిరియా, మిడిల్ ఈస్ట్లో ప్రత్యేకంగా సిరియా గురించి మాట్లాడుకుందాం. గత 15 సంవత్సరాలుగా సిరియాలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ ముగిసిపోయిందనమాట. అదే బషర్ ఆల్ అసద్కి మరియు ఇతర గ్రూప్స్కి మధ్య. మనందరూ తెలుసు, సిరియాలో గత సంవత్సరం వరకు బషర్ ఆల్ అసద్ నియంత్రణతో పాలన ఉండేది. ఆయన షియా ఆల్వైట్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. అయితే ఆయనకి ఇరాన్ సపోర్ట్, ఇలా షియా దేశాల సపోర్ట్ ఉండేది. ఆయనకు వ్యతిరేకంగా సున్నీ దేశాలు, మొత్తం సిరియాలో ఉన్న సున్నీలు పోరాడేవాళ్ళు. చివరికి ఏమైంది? బషర్ ఆల్ అసద్ని పంపించేశారు. ఇప్పుడు సిరియాలో హెచ్టిఎస్, హయత్ తహరీర్ ఆల్ షామ్, దాని లీడర్, చాలా ఇంపార్టెంట్ లీడర్ ఆల్ జులానీ, ఈయన ఉన్నారనమాట.